జమ్మూ కశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్గా గుర్తింపు పొందిన అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనపై భద్రత బలగాలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. ముష్కరుల కోసం వేటాడుతున్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాదుల ఊహాచిత్రాలను విడుదల చేశారు. జమ్మూ కశ్మీర్లో జరిగిన భారీ ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉండగా, అదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్లో పర్యటిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్లో బరితెగించి ఏకంగా పర్యటకులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం సంచలనంగా మారింది. లైవ్ అప్డేట్స్ 35 ఏళ్ల తర్వాత కశ్మీర్లో సంపూర్ణ బంద్. పహల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా జేకేహెచ్సి, సీసీఐకే, ట్రావెల్, ట్రేడ్ సంఘాలు సంయుక్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. బంద్కు నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఇతర రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఉగ్రదాడులో ప్రాణాలు కోల్పోయినవారికి న్యాయం కోరుతూ ఈ బంద్ను నిర్వహిస్తున్నారు. 35 ఏళ్ల తర్వాత కశ్మీర్లో బంద్ చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ దాడి మానవత్వాన్ని కించపరిచే చర్యగా భావిస్తూ ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. వివిధ ప్రాంతాల్లో శాంతియుతంగా క్యాండిల్ మార్చ్లు నిర్వహించి మృతులకు నివాళులు అర్పించారు. ప్రజలు, వ్యాపార సంస్థలు, ప్రయాణికులు తమ మద్దతు తెలుపుతూ బంద్ను స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. పహల్గావ్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు. జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు ఘాతుకాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదుల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ రోజు జరిగే ఐపీఎల్ మ్యాచ్లో క్రికెటర్లు నల్ల బ్యాడ్జీలు ధరించనున్నారు.